4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి. నెలకు 2,700 కోట్లు పైన ఇస్తున్నాం. దానిలో సగం కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. ఈ విషయాల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలా మంది అంటున్నారు ఏమి ఇచ్చారంటున్నారు. పండుగ పూట చెప్తున్నా, మనస్సాక్షి గురించి ఆలోచించండి. ఇండియాలో రాష్ట్రం వారిగా డేటా తీసుకోండి. ఎవరెంత పెన్షన్ ఇచ్చారో చూసి నేను ఇచ్చింది మంచిదైతే అప్పుడు మీరు నాకు చెప్పండి. రెండో పక్కన మీరు చూస్తే అన్నా క్యాంటీన్లు పెట్టాం. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్ళకు అన్నం పెట్టే పరిస్థితి, 5 రూపాయలకే పెట్టే పరిస్థితి 199 క్యాంటీన్లు ఇస్తున్నాం. ఇంకొక పక్క ఉచిత గ్యాస్. నేనే దీపం పెట్టాను. ఇప్పుడు దీపం 2 ఇచ్చాను. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మొదటి సిలిండర్ రిలీజ్ చేశాం. మళ్ళీ దీన్ని కంటిన్యూగా సిలిండర్లు ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, చిరు వ్యాపారులు, చిన్న కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ చాలా కష్టాలుంటే అందరికి కలిపి 6,700 కోట్ల రూపాయలు కొన్ని లక్షల మందికి చేయూతనిచ్చే విధంగా ఈ కార్యక్రమం చేశాం. ఇప్పటికీ 4,56,000 మంది రైతులకి 24 గంటల్లోనే ధాన్యం సేకరించిన తర్వాత డబ్బులు పే చేశాం. 6,655 కోట్లు పే చేశాం. పాత బకాయిలు 1,600 కోట్లుంటే అది కూడా పే చేసి వాళ్ళని ఆదుకునే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి మీరు చూసినప్పుడు ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ని స్ట్రీమ్లైన్ చేశాం. ఇప్పుడు మళ్ళీ మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చేయలేకపోయాం 2,08,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్లు కానీ ప్రారంభోత్సవాలు కానీ జరిగే పరిస్థితికి వచ్చింది. ఇదొక చరిత్ర. దానికి కూడా మనం శ్రీకారం చుట్టి ముందుకు పోయాం. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు నా ఆలోచన ఒకటే, ఈరోజు సమాజంలో సంస్కరణలు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సంపద సృష్టించాం. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాం. ఒక ఎలక్ట్రిసిటీ, దీంట్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఒక టెలికమ్యూనికేషన్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఒక రోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. సైకిల్లో పోవాలి, స్కూటర్లో పోవాలి, ఆటోలో పోవాలి, ట్రాక్టర్ పోవాలి, ఒక పైసా కూడా కట్టే పరిస్థితి లేదు. కానీ మెరుగైన రోడ్డు ఉపయోగించుకుంటున్నాడు. ఎవరైతే కార్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారో, డబ్బులు ఉండేవాళ్ళు డబ్బులు కడుతున్నారు, వాళ్ళకు కూడా లాభం వస్తూ ఉంది. వేర్ అండ్ టైర్ పెరుగుతూ ఉంది, టైం కలిసి వస్తూ ఉంది. సంపద సృష్టించబడింది. సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం కూడా పెరిగింది, సంపద పెరిగింది. ఇంకా రిలేటివ్గా పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. రిలేటివ్గా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సమస్య. అందుకే నేను ఈరోజు ఏం పెట్టానంటే P4 అన్నాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్.